అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే వీడియో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదుకి అతి సమీపంలో చిలుకూరి గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని చూడబోతున్నాం. దీన్నే చిలుకూరు బాలాజీ టెంపుల్, వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు, ఈ ఆలయ విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడికి రావాలంటే హైదరాబాదులోని మెహదీపట్నం వస్తే అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. మెహదీపట్నం నుంచి ప్రతి అరగంట లేదా 20 నిమిషాలకి ఒక సిటీ బస్సు డైరెక్ట్గా ఈ ఆలయం దగ్గరికే వస్తుంది. ఇక్కడ ఒక సిటీ బస్టాండ్ కూడా ఉంటుంది. ఎవరైనా సొంత వాహనాల్లో కనుక వస్తే ఈ బస్టాండ్ పక్కనే విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఉంటుంది. ఎన్ని వాహనాలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇది మొత్తము కూడా ఆలయం మొదట్లో ఉన్న విశాలమైన ప్రాంగణము. ఇక్కడి నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే ఆలయం దగ్గరికి చేరుకోవచ్చు. బస్సు కూడా ఇక్కడ వరకే వస్తుంది. ఇక ఆలయం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. మనం వాహనాలు పార్కింగ్ చేసిన ప్రదేశం నుండి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ దారి పొడుగునా కూడా రకరకాల దుకాణాలు ఉంటాయి. హోటల్స్ కానీ, షాప్స్ కానీ, అలాగే మనం లగేజీ పెట్టుకునే లగేజీ కౌంటర్స్ కానీ, స్నానం చేయటానికి కానీ ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరకు వచ్చేసాము. ఈ ప్రాంగణంలోనే పూజా సామాగ్రి, టెంకాయలు, తులసి మాలలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. కావాల్సి వస్తే ఇక్కడ తీసుకొని ఆలయం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ దర్శన సమయాలు అయితే ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 7 వరకు దర్శనం ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు మొదట్లోనే మనం తీసుకెళ్ళిన టెంకాయలు కొట్టేసి దర్శనానికి వెళ్ళిపోవాలి. లోపలైతే టెంకాయ కొట్టనివ్వరు. ఈ మొదట్లోనే టెంకాయలు కొట్టు స్థలం అని రాసి ఉంటుంది. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ పక్కనే క్యూ లైన్లు ఉంటాయి. జనాలు ఎక్కువ ఉంటేనేమో ఈ క్యూ ద్వారా లోపలికి వెళ్ళచ్చు. సాధారణ రోజుల్లో అయితేనేమో తక్కువగానే జనాలు వస్తూ ఉంటారు కాబట్టి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళచ్చు. శుక్ర, శని, ఆదివారాలు అయితే మాత్రం బాగా ఎక్కువగా వస్తారు. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి వచ్చేసాము. చూశారు కదా, నేను గురువారం వచ్చాను. అయినా కూడా ఇక్కడ లోపలైతే చాలామంది జనం ఉన్నారు. అందరూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం నేను కూడా స్వామివారిని దర్శించుకొని ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నేనైతే స్వామివారి దర్శనాన్ని చాలా చక్కగా చేసుకున్నాను. లోపలైతే స్వామివారు చాలా బాగున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా ఇక్కడ స్వామివారిని పిలుస్తారు. ఈ ఆలయం చుట్టూతూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు 11 ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఏమో 108 ప్రదక్షిణలు ఈ లోపల చేస్తుంటారు. మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని లోపలైతే 11 ప్రదక్షిణలు స్వామివారి ఆలయం చుట్టూ తిరిగి మనం అనుకున్నది నెరవేరిన తర్వాత తిరిగి 108 సార్లు లోపల ప్రదక్షిణాలు చేయాలి. అదే బయటైతేనేమో ఆలయం గాలిగోపురం దగ్గర మొదలు పెట్టుకొని చుట్టూ తిరిగి వచ్చి అక్కడ వరకు ఒక ప్రదక్షిణం చేస్తే దాన్ని మహాప్రదక్షిణం అంటారు. ఆ ప్రదక్షిణ కూడా బయటికి వెళ్ళినప్పుడు మనం చేస్తూ మాట్లాడుకుందాం. ఇక్కడైతే ఎటువంటి ప్రసాదాలు అమ్మటం కానీ మనకి పంచడం కానీ జరగదు. అలాగే ఇక్కడ ఎటువంటి హుండీలు ఉండవు, కానుకలు కానీ దక్షిణలు కానీ మనల్ని అడగరు. దర్శనం కూడా ఉచిత దర్శనమే. ఇక్కడ ఆలయం లోపల చేసే ప్రదక్షిణలు అయితేనేమో సోమవారం నుండి గురువారం వరకు, అది కూడా 12:30 వరకు, తిరిగి 4 నుంచి 6:30 వరకు మాత్రమే చేసుకోవడానికి వీలుంటుంది. శుక్రవారము, శనివారము, ఆదివారం రోజుల్లో అయితే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో బయట పక్కన మనం ప్రదక్షిణలు చేసుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ ఆలయం పక్కనే ఇంకొక విశాలమైన ప్రాంగణం ఉంటుంది. దానిలోనే ఒక శివాలయం కూడా ఉంటుంది. అక్కడైతే కాసేపు కూర్చోవచ్చు. ఈ శివాలయం అయితే సుమారుగా 500 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి పురాతన శివాలయం అంట. చాలా బాగుంది అది కూడా. కాకపోతే ఒకప్పుడైతే
అక్కడ లోపలికి వెళ్ళి స్వామివారిని తాకి స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడేందంటే జనాల తాకిడి ఎక్కువ అవటం వల్ల ఏంటంటే దూరం నుంచే స్వామివారిని దర్శించుకొని రావాల్సి వస్తుంది. ఈ ప్రాంగణంలోనే కొన్ని స్టాల్స్ ఉన్నాయి. వాటిల్లో ఈ దేవస్థానానికి సంబంధించిన ఇతర పురాణాలకు సంబంధించిన పుస్తకాల్ని విక్రయిస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయ పరిసరాల్ని చూసుకుంటూ ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే విశేషాలు మాట్లాడుకుందాం. పూర్వకాలంలో ఈ చిలుకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు ఒక అతను ఉండేవాడు. ఆ భక్తుడు ప్రతి సంవత్సరము కూడా తిరుపతి వెళ్ళి అక్కడి నుండి తిరుమల కాలినడకన చేరుకొని ఏడుకొండల వాడిని దర్శించుకొని కళ్యాణోత్సవాలు నిర్వహించి తిరిగి గ్రామానికి చేరుకునేవారు. అలా ప్రతి సంవత్సరము కూడా ఆ భక్తుడు తిరుమల వెళ్ళి కాలినడకన స్వామివారిని దర్శించుకొని తిరిగి ఇక్కడికి రావటమే కాకుండా ప్రతి పనిలోనూ కూడా గోవిందనామస్మరణ చేసుకుంటూ ఎల్లప్పుడూ ఆ ఏడుకొండల వాడిని స్మరిస్తూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఆ భక్తుడికి వృద్ధాప్యం రావటంతో నేను ఇక ఆ తిరుమల కొండకి నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేనేమో అని బాధపడుతూ ఉండసాగాడు. అలా ఒకరోజు బాధపడుతూ అంతే నిద్రలోకి జారుకున్న తరువాత తెల్లవారుజామున స్వామివారు ఆ భక్తుడికి కలలో దర్శనమిచ్చి, నాయన నీవు నా కొండకి రాలేను అని బాధపడమాక, నీలాంటి భక్తుల కోసమే నేను స్వయంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో సహా ఏకశిలపై ఇక్కడే వెలుస్తాను. ఇక్కడికి సమీపంలో ఒక పుట్ట ఉంది, దానిలో నేను విగ్రహం రూపంలో కొలువుదీరున్నాను. నీవు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్పడంతో పొద్దున్నే లేచిన ఆ భక్తుడు ఈ పరిసరాలన్నీ గాలించి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టని పాలతో కరిగించి చూడగా లోపల ఏకశిలపై స్వామివారు భూదేవి శ్రీదేవి అమ్మవార్లు ఉండటంతో అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ విధంగా స్వామివారే స్వయంగా తన భక్తుడి కొరకు ఇక్కడ వెలిశారు. ఇది ఈ ఆలయానికి సంబంధించిన కథ. ఆ తర్వాత ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ నేడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రతినిత్యము వేలాది మంది భక్తులతో కళకళలాడుతూ ఉంది. ఇందాక ఆలయం లోపల ప్రదక్షిణాలు ఎలా చేయాలనేది చూశాం కదా, ఇప్పుడు ఆలయం వెలుపల చేసే మహాప్రదక్షిణం ఎలా చేయాలి, ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అనేది నేను ప్రదక్షిణం చేస్తూ ఉంటాను. నాతో పాటు మీరు కూడా ఈ ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ ఎదురుగా ఒక గోపురం కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఎడమ చేతి వైపుగా ఆలయం చుట్టూతూ తిరిగి ఇక్కడ వరకు వస్తే ఒక మహాప్రదక్షిణము పూర్తయిపోయినట్లు. ఇదైతే మనం కోరుకున్నప్పుడు ఒక ప్రదక్షిణ చేసి అనుకున్నది నెరవేరిన తర్వాత మరలా వచ్చి 11 సార్లు ఇక్కడ మహాప్రదక్షిణం చేస్తే ఆ ప్రదక్షిణ ఫలితం పూర్తయిపోయినట్లు. ఈ ప్రాంతంలో కొన్ని కాలేజీలు ఎక్కువగా ఉండటం వలన ఆ కాలేజీ స్టూడెంట్స్ వారందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తాము విదేశాలకు వెళ్ళడానికి వీసాలు రావాలి, ఏదైనా ఉద్యోగాలు రావాలి అని కోరుకుంటూ ఉండేవారు. వారు వీసా వచ్చిన తర్వాత మరలా తిరిగి ఇక్కడికి వచ్చేసి 11 మహాప్రదక్షిణలు చేసి వెళుతూ ఉండేవారు. ఒక్క వీసానే కాదండి, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఉద్యోగాల కోసం అప్లై చేసిన వారు, అలాంటి వారు కూడా చాలామంది అవి నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మహాప్రదక్షిణాలని పూర్తి చేసుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకొని వెళుతూ ఉంటారు. ఈ ఆలయం చుట్టూతూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆలయం వెనకాల భాగంలో ఒక ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆంజనేయ స్వామి వారి ఆలయము. ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరము చైత్ర మాసంలో 7 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ఆ ఉత్సవాల సమయంలో శుక్లపక్ష ఏకాదశి రోజున ధ్వజారోహణాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఆ ధ్వజారోహణం రోజున
భక్తులకి గరుడ ప్రసాదం అని ఒక ప్రసాదాన్ని పంచిపెడతారు. ఆ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడికి వచ్చిన భక్తుల విశ్వాసము. ఇవే కాకుండా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము స్వామివారికి అర్చన మరియు ప్రతి శుక్రవారము అభిషేకాదులు నిర్వహిస్తూ ఉంటారు. ఇవి ఇక్కడ జరిగే ఉత్సవాలు, స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాలు. ఇప్పటి వరకు ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు, ఈ ఆలయ ప్రాంగణము చూసాం కదా. ఇప్పుడు ఈ ఆలయం పక్కనే ఉస్మాన్ సాగర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అది కూడా చూద్దాం. ఈ ప్రదక్షిణలు చేసే మార్గంలో కొన్ని దుకాణాలు ఉన్నాయి కదా, ఈ మధ్యలో ఒక దారి ఉంటుంది. ఈ దారి గుండా ఎంత ఒక 20-30 మీటర్ల దూరం పోతే ఈ ఉస్మాన్ సాగర్ దగ్గరికి వెళ్ళొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ మాత్రం చూస్తున్నారు కదా, విశాలంగా నీళ్లు కూడా బాగానే ఉన్నాయి నేను వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉంటాయి, బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ మధ్యకాలంలో. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి తిరిగి వెళితే బాగుంటుంది. చూశారు కదా, చాలా బాగుంది ఈ ఉస్మాన్ సాగరు. ఇక ఇక్కడ భక్తులకి దొరికే సదుపాయాలు, వసతి గురించి మాట్లాడుకుంటే ఇక్కడైతే ఎలాంటి సదుపాయాలకి కానీ వసతికి కానీ ఇబ్బంది లేదు. చాలా గదులు ఇక్కడ అద్దెకిస్తుంటారు. అవి కాకుండా లాకర్స్ కానీ, ఓన్లీ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటామనుకున్నా కానీ ఇలాంటి వాటికి కూడా ప్రత్యేకంగా సదుపాయాలు ఉన్నాయి. ఇవే కాకుండా హరిత రిసార్ట్స్ వారిది ఒక హోటలు, అలాగే కాటేజెస్ ఉన్నాయి. అక్కడైనా కూడా మనకి రూములు అందుబాటులో ఉంటాయి. ఇంకా హోటల్స్ అయితే చెప్పే పనే లేదు. ఈ ఆలయం ప్రాంగణంలో చాలా హోటల్స్, చాలా షాపులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ వసతి సౌకర్యాలకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఆలయం అయితే హైదరాబాద్కి సమీపంలో ఉండటంతో ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. సెలవు రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఎవరైనా రావాలనుకునేవారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.